చెప్పండి అమ్మా. కీర్తించాలంటే ఎవరిని కీర్తించాలి? యేసయ్యని. అంటే ముందు స్తుతించాలి, కీర్తించాలి. ఏం చెప్పాడు ఇక్కడ? స్తుతి కీర్తనలు బట్టి పూజ అన్నాడు. స్తుతించి పూజ చేయాలి. ఎవరికి? స్తుతించాలి, పూజ. ఆమె చెప్పండి. స్తుతించి పూజ చేయాలి. ఏమండి ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటి అనుకున్నారు మీరు? పూజే. ప్రార్థన అంటే పూజ. కనుక ఈ పూజ యేసయ్యకి చేసే పూజ. ఆమె ఏ పూజ ఇది? యేసయ్యకి పూజ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నామండి? యేసయ్యకి పూజ. యేసయ్యకి పూజ చేయాలి. యేసయ్య ఘనత వహించిన వాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 17వ అధ్యాయం 5వ వచనం. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలను కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ ఎరేబేలోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో బయలుదేరునని మోసేతో సెలవీయగా, మోసే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నులను ఎదుట అట్లా చేశాను. హల్లెలూయా. చూసారా? నిజముగా ఇక్కడ ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. ఏంటి లేవు? నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, భోజనం చేస్తున్నారు, దాహం తీరటం లేదు, నీళ్లు తాగాలి. కొంతమంది నీళ్లు ఇలా ఎత్తుపోసుకుంటారు కదండి. ఎత్తుపోసుకునే వాళ్ళు దాహం తీరదు. నీళ్ళు ఎలా తాగాలి? మన పితరులు ఎలా తాగేవారో తెలుసా? ఇలా తాగేవారు. ఎలాగా? ఇలా పెట్టండి, ఇలా పెట్టి. హల్లెలూయా. అలా తాగేవారు మన పితరులు కదండి. అయితే ఇప్పుడు రాను ఏమొచ్చింది? హాట్ వాటర్ బాటిల్ వచ్చేయండి, మినరల్ వాటర్ బాటిల్ వచ్చేయండి. ఏమండి, మన ఇంట్లో నీరు ఎంత బాగున్నా కొనుక్కుని నీళ్ళు తాగితేనే మనకు తృప్తి. హల్లెలూయా, అవునా కదా? అప్పుడు నీళ్ళకి తేడా ఏంటో తెలుసా? అప్పుడు నీళ్ళలో మంచి ఆరోగ్యం ఉండేది. అవునా? మంచి ఆరోగ్యం ఉండేది. కనుక ఈ ప్రజలందరూ కూడా బాధలు పడతా ఉన్నారు. నీళ్ళు లేవని మోసే మీద కొనుక్కుంటే మోసే ప్రార్థన చేసినప్పుడు మోసేకి దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు యోరోబు కొండకి వెళ్ళు అన్నాడు. యోరోబు కొండకు వెళ్ళు, అక్కడ ఒక బండ ఉంటుంది, దాని మీద నువ్వు కొట్టు, అక్కడ జల ప్రవాహం వస్తుంది అని చెప్పి దేవుని బిడ్డరా దేవుడు మోసేకి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన వెంటనే మరి మోసే అక్కడికి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ప్రియులరా నిజముగా అద్భుతమైన ఆశ్చర్యకరమైన రీతిగా ఆ బండని కొట్టగా నీటి మడుగులు ఓటలు కాదట, ఆ చుట్టుపక్కల అంతా కూడా దేవుడు నదులుగా మార్చేస్తాడు. గట్టిగా చెప్పలు కొడదామా? అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలు నీరు లేదనుకున్నారు, అప్పటి వరకు కూడా నీరు లేదు అనుకున్నారు, అప్పటి వరకు దాహం అన్నారు. కానీ ఓరేపు కొండ కుడి పక్కన అంతా కూడా నదిలాగా వ్యాపింపజేసి ఇప్పటికీ కూడా నీరు నిలిచి ఉంది. అప్పుడు దేవుడు చేసిన అద్భుతం, అప్పుడు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యము నేటికి కూడా వ్యాపిస్తానే ఉంది. అది కనుమరుగు అవ్వలేదండి. దేవునికి స్తోత్రం. ఆ కర్ర చూసారా? మోసే కర్ర ఎంత అద్భుతం చేసింది. ఒక కర్ర లేకపోతే ఒక బలహీనుడు ప్రార్థన, లేకపోతే ఒక బలహీనరాలు ప్రార్థన, లేకపోతే దేవుని ప్రియమని బిడ్డరా వీళ్ళ వల్ల కార్యాలు జరుగుతాయా అని అంటారండి. మన వల్ల జరగవండి, మనలో ఉన్న దేవుడు వల్ల జరుగుతాయి, మనలో ఉన్న యేసు వల్ల జరుగుతాయి. మనలో ఉన్న యేసే అద్భుతాలు చేయడానికి వాడుకుంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమని బిడ్డరా ఆ కర్ర మోసే చేతికి రాగానే ఎంత ఆశీర్వాదం, ఎన్ని అద్భుతాలు జరిగాయి కదండి. దేవుని గురించి చూసారా? స్వల్పమైన గ్రామం అన్నారు బెత్లెహేము, అందులో నుంచి ఈ లోకానికి రక్షకుడైన దేవుడు రప్పించాడు. మూడోదిగా మనం చూసినట్లయితే మొదటి సామెలు గ్రంథము 17వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వద్దాం. మొదటి సామెలు